శ్రీదేవి డ్రామా కంపెనీ. వరుణ్ణి తీసుకొని రండి. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీది అనిపించే అరుదైన అబ్బాయికి మనువండి. వధువుని మేనమావులందరూ ఆ బుట్ట బొమ్మని బుట్టలో పెట్టుకొని తీసుకొని రండి ఆయన. పెళ్లి పెద్దలందరూ ఆ పక్కన ఉన్న వధువులు ఇక్కడ ఉన్నారు. 984824 ఇప్పుడైనప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండమ్మా. ఎన్నో శుభకార్యాలు ఉంటే చేసి పెడతాను. అదే నమస్కారం పెట్టుకోండి. అందరి దగ్గర దీన్ని తీసుకొని వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని రా. తాలిబొట్టేదిరా దరిద్రుడా. పెళ్లి వాళ్ళకి నేనేం చెప్పేవాళ్ళరా దరిద్రుడా. తాలిబొట్టు ఎక్కడ తెచ్చావు? తాలిబొట్టు కనపడలేదంటే తాళిబొట్టు కనిపించట్లేదా? ఎవడైతే తాళిబొట్టు కొట్టేశాడో వాడిని ఒంగోబెట్టి కొట్టి 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 చంపాల్సిందే. ఎవరిని బయటికి వెళ్ళలేకండి. ముహూర్తం టైం దాటిపోతుంది. తొందరగా తొందరగా. నీ మీద నాకు డౌట్ ఇటు రారా. అవును, రెడ్ డ్రెస్ వేసుకున్నాడండి. నువ్వు వెళ్ళిపారే నరేష్. నీ మీద మనం నువ్వు ఇట్రా. చూడండి చూడండి, అరగుండు వేద తీసుంటాడు. ఏమండి గొట్టంగారు మీరు ఇట్రండి. ఏం మాట్లాడుతున్నా? మా గొట్టంగారు దొంగలా కనపడుతున్నాండి కంటికి. ఇట్లాంటి గొట్టంగారు ఎందుకండి? మనం ఏం ఎందుకు బాధపడతాం? నీతికి నిజాయితీగా శిక్ష ఇస్తున్నాం, తర్వాత ఫీల్ అవుతాం. తొందరగా ముహూర్తం టైం దాటిపోతుంది. రావండి. సార్ తాళిబొట్టు తీసిన వాళ్ళేంటి? ఒంగో వ్యక్తి కొట్ట చంపేయాలి. ఒకసారి ఒంగోండి సార్. అయ్యి బాబు ఏంటది? తాళిబొట్టు అండి. ఎవడు పెట్టాడు? ఎవడు పెడితే మీ దాంట్లోకి ఎందుకు వచ్చింది? మీరే పెట్టుకుని ఉంటారు. సిగ్గు లేదు, డబ్బులు ఇవ్వట్లేదని తెలిసి ఒక పెద్ద మనిషివి తాళిబొట్టు దొంగతనం చేస్తావా నువ్వు? ఆయన మీరు కొట్టుకోవడం కాదు, ఇక్కడ కట్టడం ఇంపార్టెంట్. ఫస్ట్ తాలిబొట్టి ఇటు పడి కావండి సార్. నాయన జీలకర్ర బెల్లం పెట్టి అమ్మాయిని ఎత్తి మీద బాబా గుడ్డాటి అడ్డం పెట్టకుండా ఆయన అమ్మాయి చేతికి కూడా ఇవ్వను. ఆయన ఇది జీలకర్ర బెల్లం అన్నాం. అమ్మాయికి ఎవరు దరిద్రం కదా చావు. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. రఘువంశరామయ్య యదువం. బాబు ఇప్పుడు మాంగళ్య ధారణ కార్యక్రమం. గట్టి మేళం గట్టి మేళం. 1 సెకండ్. ఒక్క నిమిషం ఆగండి. సార్ ఇందాక నేను మ్యాజిక్ చేశాను కదా, అది ఇంకొకసారి చేస్తాను సార్. అందరు థ్రిల్ అవుతారు. పెళ్లి కూతురు మాయం చేసావు అనుకో, పెళ్లి కొడుకు కొద్దిసేపు సర్ప్రైజ్ అవుతాడు. తర్వాత మళ్ళీ తీసుకొచ్చావు అనుకో, ఇంకా బాగుంటది. నా డైలాగ్ ఏంటి? ఓకే అనాలి. ఒక్క
ఒక్క నిమిషం సార్, ఒక్కసారి ఇట్రండి సార్. సార్ ఇప్పుడు దాకా ఏ పెళ్ళో జరగనట్టుగా ఈ పెళ్లి చేయబోతున్నాం. మీరు ఇంప్రెస్ అయ్యేలాగా ఒకటి చేయబోతున్నాను. మీరు అంటే చేస్తాను సార్. ఇప్పుడు అవసరం ఇవన్నీ? సార్ థ్రిల్ అవుతాడు సార్ అందరూ. పెళ్లి కొడుకు ఇంకా థ్రిల్ అవుతాడు. పెళ్లి కొడుకు ఇంకా థ్రిల్ అవుతాడా? ఆ, పెళ్లి కొడుకు థ్రిల్ అవుతాడంటే సరే. ఒక్క నిమిషం ఎలకడండి. ఇప్పుడు చూడండి, నేను మ్యాజిక్ చేయబోతున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒకళ్ళు మాయం చేయబోతున్నాను. 3, 2, 1. అరే అసలు ఎలా చేస్తున్నారు ఇవన్నీ? పెళ్లి కూతురు ఎక్కడ ఉంది రే? మ్యాజిక్ నా జాబులో లేదు, నా జాబులో లేదు. సార్ ఎలా థ్రిల్ అయ్యారు? ఏమైనా నీ తలకాయ థ్రిల్ అవ్వడం ఏంటి? పెళ్లి కూతురు మాయమైతే మాయం చేసి తీసుకురావటం తెలియదా సార్? ఏం మాట్లాడు. తీసుకురారా, ముహూర్తం టైం అవుతుంది. ఒక్క నిమిషం ఉండండి. ఏ రాలేదేంటి? జస్ట్ జోకింగ్, స్కిడ్డింగ్. కిట్టింగ్ సార్. ఒక్క నిమిషం సార్. ఈ టైంలో జోక్ అయింది భయ్యా. అరే ఏమైందిరా? నాకు మంత్రం నీకు చెప్పాను కదా, గుర్తుంటే చెప్పరా. బచ్చగండి నాకేం గుర్తుంటదిరా? నీకే గుర్తుంటాయి అన్ని. నువ్వే గుర్తుపెట్టుకో. నాకు చెప్పవు కదా, నాకు చెప్పవు కదా. ఏయ్ పెళ్లి కూతురు అది. ఆగండి ఆగండి. ఎవరా మీరు? కానీ, కానీ, చదువు చదవరా? స్వచ్ఛందంగా లొంగిపోయాను, మంత్రం మర్చిపోయాను. పెళ్లి కూతుర్ని మిస్ చేస్తాడు సార్ ఆడు. నేనున్నాక సార్ స్టిల్ యంగ్ మిస్ ఏ ఇండియా. చిన్న ఎవరు బై? సార్ లేకండి సార్, ముహూర్తం టైం అయిపోతుంది. ఎత్తుకుని లాగండి, తీసుకొద్దాం. బావా చిన్న ఎవరు బై? అయ్యా మరి నా సంభావన. మీరు ఆగండి, నోరు మూసుకోండి. గొప్ప డ్రామా కంపెనీని తీసుకొచ్చారు ఈవెంట్ చేయడానికి. బుద్ధి లేదు నీకు, బుద్ధి లేదు నీకు. ఇప్పుడు పోయి అమ్మాయిని వెతుక్కోవాలి. అట్లాగే సార్ సార్ ఒక అరగండి సార్, నేను మళ్ళీ తీసుకొస్తాను సార్. సార్ 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 అలా అరగండి. వీడి వల్ల అంతా మీరు వెళ్ళా మూల ఎత్తకండి, మీరు వెళ్ళి ఎత్తకండి. మీకు ఎవరికైనా దొరికితే త్వరగా తీసుకురండి. ఎక్కడే ఆడరా నువ్వు?